నా పేరు శ్రీలక్ష్మి అండి. మాది ఇల్లెందు. నేను 2015 మే లాస్ట్లో ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి రాకముందు నా జీవితం గందరగోళంగా ఉండేది. ఎంతో అలజడి అనమాట. ఏదో వెళ్తి జీవితంలో హాయిగా పెళ్ళయింది, ప్రేమగా చూసుకునే హస్బెండ్ ఉన్నాడు, 2 పిల్లలు అనమాట. ఎంతో హ్యాపీగా సాగుతుంది నా జీవితం. కానీ ఏదో వెళ్తే అనమాట నా లోపల. అప్పుడు సారు 5 years బ్యాకే ధ్యానంలోకి వచ్చారు. అమ్మ నువ్వు ధ్యానం చేయమ్మా, మాకు చక్కగా భోజనం వండి పెడుతున్నావు, వంట చేసి పెడుతున్నావు, మంచిగా నువ్వు చక్కగా ఉండాలి, ఆనందంగా జీవించాలి జీవితం అని చెప్పేవాళ్ళు. కానీ నేను నమ్మేదాన్ని కాదు. ఎందుకంటే నాకు హార్ట్ ప్రాబ్లం ఉందన్నమాట. హార్ట్లో వాల్ ప్రాబ్లము, వాళ్ళు లీక్ అయ్యి ప్యూర్ బ్లడ్ ఓల్ పడేసి లోపల పడిపోతూ ఉండేది. కళ్ళు చీకటైపోయి పడిపోయేదాన్ని ఎక్కడ పడితే అక్కడ. బీపీ కూడా 20లో ఉండేది అనమాట, 20-30లోనే ఉండేది. అప్పుడు నేను హోమియోపతి ఇంగ్లీష్ మందులు వాడాను. తర్వాత 11 సంవత్సరాలు హోమియోపతి మందులు వాడాను. తర్వాత ఆయుర్వేదిక్ మెడిసిన్ అన్నారు. నా వల్ల కాదు, నేను మింగలేనని చెప్పాను. తర్వాత ఇప్పుడు ధ్యానం అంటున్నావు. ధ్యానం అంటే కళ్ళు మూసుకుంటే సమస్యలు తగ్గుతాయంటే నమ్ముతారా అండి ఎవరైనా? నేను అస్సలు నమ్మేదాన్ని కాదు. పూర్తిగా వ్యతిరేకిని అనమాట. నేను బాగా మొండిదాన్ని, అసలు నమ్మేదాన్ని కాదు. అయితే నువ్వు ధ్యానం చేయమ్మా బాగుంటావని మా సారు, నా గురుగారు మా వారేనండి. తర్వాత వెంకటేశ్వర గారు కూడా నన్ను ధ్యానం చేయమ్మా నువ్వు బాగుంటావని చెప్పేవాళ్ళు. ఇల్లేందనమాట సార్ది కూడా. తర్వాత నేను ధ్యానం చేయాలని అనిపించేది కానీ నమ్మేదాన్ని కాదు. సారు సారు ఫ్లూట్ మ్యూజిక్ నా దిండు దగ్గర పెట్టేవాడు నైట్ పడుకునేటప్పుడు. అది వింటుంటే ఏదో మంచిగా అనిపించేది. మేము ఒక 10 members కలిసి శిల్ప ఎలక్ట్రానిక్స్ దగ్గరికి వెళ్ళేసి ధ్యానం వెళ్దాము, సర్లే చూద్దాం, ట్రై చేద్దాము, పోయేదేముందని చెప్పేసి వెళ్ళేవాళ్ళమండి. 5 to 7 మెడిటేషను. కానీ ఒక్క నిమిషం కూడా నేను కూర్చునేదాన్ని కాదు. చాలా ఇబ్బందులు అనమాట. ధ్యానం చక్కగా కుదిరేది కాదు, పారిపోయి వచ్చేదాన్ని. అలా నేను మెడిసిన్ వాడుతుంటే ఆ ప్రాబ్లము తగ్గకపోక హోమియోపతి మందులు వాడుతుంటే తలలో బ్లడ్ క్లాట్ అయ్యి విపరీతమైన తలకాయ నొప్పి వచ్చేది. అసలు బాగా ఇబ్బంది పడేదాన్ని. వామిటింగ్స్ అయ్యాయి, దగ్గు వచ్చేది. అది కాకుండా దానికి తోడు గైనిక్ ప్రాబ్లం అనమాట. ఇలా ఒక ప్రాబ్లం కాకపోతే ఒక ప్రాబ్లం అనమాట. హార్ట్కి సంబంధించిన డాక్టరు, తలకు సంబంధించిన డాక్టర్ దగ్గర ఉంటే నేను ఆపరేషన్ చేస్తానని చెప్పారనమాట, గైనిక్ సంబంధించిన డాక్టర్ అమ్మగారు. తర్వాత నాకు పెరాసిస్ ప్రాబ్లం కూడా వచ్చిందండి 29-30 years మధ్యలో. అది కూడా బాగా ఇబ్బంది అయిందనమాట. చాలా లక్షలు ఖర్చు అయినాయి. డబ్బులు ఖర్చు అయినందుకు కాదండి, ఒళ్ళు మొత్తం గుల్ల అయింది. నేను ధ్యానం ద్వారా హార్ట్ ప్రాబ్లం తగ్గించుకున్నాను, గైనింగ్ ప్రాబ్లం తగ్గించుకున్నాను, హెడేక్ ప్రాబ్లం తగ్గించుకున్నాను. 5 years అవుతుంది నాకు హెడేక్ తగ్గి. ఇంతవరకు నాకు తలనొప్పి లేదండి. ఎంత ఎండలో తిరిగినా, ఎంత చలిలో తిరిగినా, ఎంత వర్షంలో తడిచినా ఈ జీవితానికి ఆలుపు అనేది లేదండి. ఇంత మంచి ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పత్రిజీ సార్కి మన అందరము శతకోటి వందనాన్ని తెలుపుకుందాము. నాకు మా వారేనండి గురువుగారు. థ్యాంక్ యూ. ఎమోషనల్ అయిపోయి తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడానికి టైం చాలట్లేదు మేడం గారికి. కానీ షార్ట్ కట్లో తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.